పాత్రికా సోదరులందరికీ నమస్కారాలు. మరి వేళ అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి గడిచినటువంటి 3 వారాలుగా నిర్బంధించి ఆయన వయసుని, ఆయన హోదాని, ఆయన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఒక కక్ష సాధింపు రాజకీయాల కోసం ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అనరానటువంటి మాటలు తిట్టి తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి మరి ఒకరోజు కాదు 2 రోజులు కాదు తిరగదోడి లేనివి ఉన్నవి రకరకాల కేసులు పెట్టి ఆయన ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బహుశా అంబటి రాంబాబు గారు మానసికంగా కృంగిపోయి ఉంటాడేమో అని చెప్పి ఆశించుండొచ్చు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక పులిలాగా ఈవేళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే మరొక పులిలాగా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి తప్పుకి ఆయన తప్పు చేయలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మారు కాబట్టి, న్యాయ వ్యవస్థల్ని నమ్మారు కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఆయనకి నమ్మకం ఉన్నది కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేవలం ఏదైతే ఈవేళ మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కావచ్చు, లేకపోతే ధర్మవరంలో కావచ్చు, లేకపోతే హిందూపూర్లో కావచ్చు, నెల్లూరులో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద కావచ్చు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, ఈవెన్ జోగి రమేష్ అన్న ఇంటి మీద కావచ్చు, ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లెక్క చేయరు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు గారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం రాబోయేటటువంటి 3 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ప్రజలకి అండదండల్ని ఇస్తూ వాళ్ళకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అయ్యాక